చందమామ కథ. మంచి కుటుంబం. విశ్రాంతిపురం అనే గ్రామంలో సోమన్న అనే రైతు ఉండేవాడు. ఆయనకు తాతల కాలం నుంచి సంక్రమించిన పొలం ఉన్నది. కొడుకు భూషణం ఆయనకు వ్యవసాయ పనుల్లో సాయపడుతూ ఉండేవాడు. గ్రామంలో సోమన్న కంటే ఆస్తిపరులైన రైతులు చాలామంది ఉన్నారు. అయినా మంచితనం, పరోపకార బుద్ధి కారణంగా సోమన్నను గ్రామంలో అందరూ చాలా గౌరవించి ఆయన సలహాల కోసం వస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి సోమన్న పని మీద పట్టణం వెళ్ళాడు. పట్టణానికి ఆయన ఉండే గ్రామానికి మధ్య ఒక నది ఉన్నది. పట్నం వెళ్ళాలంటే పడవ మీద నది దాటాలి. ఎప్పుడైనా నదిలో వరద ఉధృతంగా ఉన్నప్పుడు పడవ నదికి ఏదో ఒక ఒడ్డున ఉండిపోయేది. సోమన్న వెళ్ళిన పని ముగించుకొని తిరిగి తన గ్రామానికి ప్రయాణం అయ్యేంతలో నదికి హఠాత్తుగా వరద వచ్చింది. ఆ వరద వారం 10 రోజులకు కానీ తగ్గదని తెలుసుకున్న సోమన్న చుట్టుదారిన తన గ్రామం చేరేందుకు కిరాయికి ఎద్దుల బండి తోలే గరవయ్య దగ్గరికి వెళ్ళాడు. గవరయ్య సంగతి తెలుసుకొని బండిని సిద్ధం చేస్తున్నంతలో విలువైన దుస్తులు ధరించి సంపన్నుడిలా ఉన్న ఒక 50 ఏళ్ల వ్యక్తి అక్కడికి వచ్చి గవరయ్యతో, "ఏం గవరయ్య, నీకోసం మా పనివాణ్ణి పంపాను, నువ్వు ఇక్కడున్నావా? అమ్మాయి పెళ్లి సంబంధం కోసం విశ్రాంతిపురం వెళ్ళాలి. ఈరోజు చాలా మంచిదని పురోహితుడు చెప్పాడు" అన్నాడు ఆయన. అంతగా బేరాలు లేని సమయంలో ఒకేసారి 2 ప్రయాణికులు దొరికినందుకు గవరయ్య సంతోషిస్తూ, "అయ్యా కనకయ్య గారు, రండి" అని సోమన్నను చూపిస్తూ, "వీరు విశ్రాంతిపురానికే వస్తున్నారు. మీరు వెళ్ళాలనుకుంటున్న పెళ్లి సంబంధం వారింటికి వీరి నుంచి సులభంగా దారి తెలుసుకోవచ్చు" అన్నాడు గవరయ్య. ఎద్దుల బండి బయలుదేరింది. మాటల సందర్భంలో సోమన్న కనకయ్యను గురించి వివరాలు తెలుసుకున్నాడు. కనకయ్య పట్టణంలో పెద్ద వ్యాపారి. ఆయనకి ఒక్కతే కూతురు. విశ్రాంతిపురంలో పెద్ద వ్యవసాయదారుడైన రాజన్న కొడుక్కి తన కూతుర్ని ఇవ్వాలి అని బయలుదేరాడు ఆయన. ఆయన రాజన్న గురించి వివరాలు అడిగితే సోమన్న, "కనకయ్య గారు, తినబోతూ రుచులు అడగడం ఎందుకు? పెళ్లి సంబంధాల విషయంలో వాళ్ళు వీళ్ళు చెప్పే మాటల కంటే స్వయంగా మాట్లాడి తెలుసుకోవటం మంచిది. ఏది చెప్పడానికైనా నేను నోరు విప్పదలుచుకోలేదు. కారణం, నా కొడుకు పెళ్ళికి ఎదిగున్నాడు. ఏ కారణాల వల్లనైనా మీ కూతుర్ని రాజన్న కొడుక్కి ఇవ్వకపోతే నేనే ఈ పెళ్లి సంబంధం చెడగొట్టానని ఆయన అనుకోవచ్చు" అన్నాడు. సోమన్న మాటలు విని కనకయ్య అతడి నిజాయితీ, దాపరికం లేని మాట తీరు గురించి ఆలోచిస్తూ ఉండగా బండి ఊరి పొలిమేరలోకి ప్రవేశించింది. ఆ సమయంలో ఒక ముసలి ఎద్దును అక్కడికి దాపులో ఉన్న కొండ ప్రాంతానికేసి బలవంతంగా తోలుకుపోతున్నాడు. సోమన్న బండిని ఆపించి వాడు రాజన్న పాలేరని గుర్తించి, "ఒరేయ్, ఇది రాజన్న ఎద్దు కదా, ఆ కొండలు గుట్టలకేసి ఎందుకు తోలుకుపోతున్నావు?" అని అడిగాడు ఆయన. దానికి పాలేరు, "అయ్యా, ఎద్దు బాగా ముసలిదైపోయింది కదా, పొలం పనులకు బొత్తిగా పనికి రావటం లేదని మేత దండగా అని కొండ ప్రాంతానికి తరిమేయమన్నారు మా యజమాని. అక్కడ బతికినన్నాళ్ళు బతుకుతుంది, తర్వాత చస్తుంది అన్నారు ఆయన" అని చెప్పాడు. ఆ జవాబుకు సోమన్న నొచ్చుకొని, "ఒరేయ్, వయస్సులో ఉండగా అది మనకు చేసిన సేవ మర్చిపోకూడదు. రాత్రి తెల్లవారేలోగా దాన్ని ఆ కొండల్లో ఏ నక్కో చిరుతపులో తినేస్తుంది. దాన్ని నా పశువుల పాకలో కట్టేసి మిగతా వాటితో పాటే మేత వేస్తాను. నీ యజమాని ఏమన్నా అంటే నేను చెప్తాను, వెనక్కు తోలుకొచ్చి నా పశువుల పాకలో కట్టేయి" అన్నాడు సోమన్న. పాలేరు తమ యజమాని ఏమంటాడో అని భయపడుతూనే సోమన్న మాట కాదనలేక బండితో పాటే వెనగ్గా ముసలి ఎద్దును తోలుకొచ్చి సోమన్న పశువుల పాకలో కట్టేశాడు. సోమన్న బండిని దిగుతూ ఉండగా అప్పటి వరకు ఇంటి ముందు అరుగు మీద కూర్చుని ఉన్న ఒక ముసలాయన లేచి ముందుకు వస్తూ, "ఒరేయ్ సోమన్న, నా కొడుకులు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు కదా. వాళ్ళిద్దరూ ఏకమై
నిన్న నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. నువ్వు పొమ్మనవు అన్న ధైర్యం కొద్దీ నీ ఇంటికి వచ్చానురా అన్నాడు. సోమన్న ఆ ముసలాయన చేతులు రెండు పట్టుకొని, అదేంటి బాబాయ్, మా నాన్న ఒకటి నువ్వొకటినా? నా ఇంట్లో ఉండు, మా నాన్నే బతికి వచ్చాడు అనుకుంటాను అన్నాడు. తర్వాత సోమన్న బండిలో కూర్చుని ఉన్న కనకయ్యతో, అయ్యా, కాస్త మంచి తీర్థం పుచ్చుకొని శ్రమ తీర్చుకున్నాక రాజన్న గారింటికి వెళ్దురు కానీ రండి అని ఎంతో మర్యాదగా పిలిచాడు. కనకయ్య బండి దిగాడు. ఇంతలో పొలం నుంచి వచ్చిన సోమన్న కొడుకు తండ్రిని చూసి సంతోషంగా, నదికి వరద రావటంతో పడవలు నిలిచిపోయి పట్నంలో ఎంతగా ఇబ్బంది పడుతున్నావు అని భయపడ్డాను నాన్న. సరే, ఇంతకీ చిన్నతాత ఏమంటున్నాడు? నువ్వు వచ్చేదాకా ఇంట్లోకి రానని అరుగు మీదే కూర్చున్నాడు. సుందరము, భగవతము బాబాయిలు కన్న తండ్రి అన్న కనికరం కూడా లేకుండా చిన్నతాతయ్యని ఇంట్లో నుంచి తరిమేయడం చూస్తూ ఉంటే వాళ్ళు మనుషులా పిశాచాలా అన్న అనుమానం కలుగుతుంది అన్నాడు. అంతా జాగ్రత్తగా గమనిస్తున్న కనకయ్య సోమన్న ఇచ్చిన మంచినీళ్ళు తాగి అరుగు మీద కొంతసేపు కూర్చొని సేద తీరి గవరయ్యతో, గవరయ్య, ఆ రాజన్న గారిది ఇల్లు కాదని పెద్ద మేడ అని పట్నంలో చెప్పగా విన్నాను. నేను అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. వెంటనే పట్నం తీసుకుపో అంటూ దూరంగా వీధిలోకి నడిచాడు. గవరయ్య పరుగు పరుగున ఆయన్ని సమీపించి, అదేంటి బాబు అలా వెళ్ళిపోతున్నారు? పెళ్ళికొడుకును చూడరా అని అడిగాడు ఆశ్చర్యంగా. పెళ్ళికొడుకును చూడడం అయిపోయిందిలే అంటూ కనకయ్య బండి ఎక్కి పట్నం దారిలో గవరయ్యతో, మనస్సులో దయా జాలి అనేది ఏమాత్రం లేని మనుషుల మధ్య మా అమ్మాయి ఎలా బతుకుతుంది? ముసలితనం వచ్చాక అది ఎద్దైనా మనిషి అయినా కొందరి దృష్టిలో అదొక శాపం. ఆస్తిపాస్తుల్లో నాతో సరితూగలేకపోయినా సోమన్న గారి కుటుంబం యావత్తు దయా జాలి కనికరం ఉన్నవాళ్ళు. మా అమ్మాయి అలాంటి వాళ్ళ మధ్య సుఖపడగలదు అన్నాడు ఆయన. ఒకప్పుడు ఆడపిల్లని పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించాలి అంటే కుటుంబం మంచిదా కాదా అని ఆలోచించి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు జీతభత్యాలు, ఆస్తిపాస్తులు చూస్తున్నారు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.